ఈ రోజు మా గిరిజనులకు అన్యాయం చేసినందుక ఈరోజు నువ్వు మళ్ళా చింతపల్లి సభలోకి వస్తున్నావు. అంతేకాదు ఈరోజు పిల్లలు ఏదైతే ట్యాబ్లు ఇస్తున్నానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం, అదే గిరిజన పిల్లలకి మా బాబు గారు ఆ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టారు. ప్రతి పేద గిరిజనుడికి నాణ్యమైన విద్య కోసం, ఉన్నతమైన విద్య కోసం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదివించారు. అదే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని తీసేసి ఈరోజు అందరికీ నేను సమానం అని లేనిపోని మాటలు చెప్తూ ఈరోజు ట్యాబ్లు పంచడానికి వస్తున్నారు. అంతేకాదు నిరుద్యోగులు కూడా, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆ రోజు మా బాబు గారు వారికి రాష్ట్రం విడిపోయి అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా 43% ఫిట్మెంట్ ఇస్తే ఈరోజు IRA 20% ఇచ్చి ఫిట్మెంట్ ఏమో 23% ఇచ్చి ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని మోసం చేసినందుక ఈరోజు మీరు గిరిజన ప్రాంతంలో చింతపల్లికి వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిన్ను నమ్మినటువంటి గిరిజనులు మొత్తం అరకు పార్లమెంట్ లో ఏదైతే నీ మాటలు మోసపోయి ఈరోజు ఓట్లేశారో ఖచ్చితంగా రేపు 2024లో యుద్ధం మొదలైంది. తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇక మీ మాటలు నమ్మేటటువంటి పరిస్థితి మా గిరిజనులో లేరు. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఏదైతే యువగలం నవశకం సభ విజయవంతమైందో అలాంటి పరిస్థితే అరకు పార్లమెంట్ లో రేపు తెలుగుదేశం పార్టీని జెండా ఎగరైపోతున్నాం. ఈ రోజు నీవు వచ్చినందుకు ఖచ్చితంగా మా గిరిజనులకి సమాధానం చెప్పే మీరు వెళ్ళాలని చెప్పి ఈ వేదిక నుంచి వారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. భవిష్యత్తులో ఇలాంటి సభలు ఎన్నో నిర్వహించి తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుందని తెలియజేస్తా ఉన్నా. అందరూ ఒక టీం వర్క్ తోటి ప్రతి ఒక్కళ్ళు సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఇది ఒక పండగ వాతావరణం లాగా ఈ 10 రోజులు కష్టపడి ఈ యొక్క సభకు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు కూడా బాగా మా కోసం దీన్ని హెల్ప్ చేసినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.